హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు నేను అలసందలతో వడలు అండ్ చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ముందుగా అలసందల వడలు ప్రిపేర్ చేసుకుందాము. ఈ అలసందల వడలు వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు రొటీన్గా మినప వడలు ఇలాంటివి కాకుండా ఇలా ఒకసారి అలసందలతో వడలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను 3 hours సేపు నానబెట్టినవి తీసుకున్నాను అలసందలు. ఈ అలసందలనే బొబ్బర్లు అని కూడా అంటూ ఉంటారు. ఇవి బీన్స్లో ఒక రకం అండి. ఇవి వచ్చేసేసి నాటువి, ఇంకా వైట్ కలర్వి కూడా ఉంటాయి ఇందులో. ముందుగా మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, కొద్దిగా అలసందలు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలా కొంచెం కచ్చపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి సపరేట్ తీసేసుకొని ఇదే మిక్సీ జార్లో అలసందలన్నీ గ్రైండ్ చేసుకుంటున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ అలసందలన్నీ గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసి పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసే కంటే ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి వడలు. నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వడలు ఒక్కొక్కటిగాను ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువ హీట్ ఉండకూడదండి, మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. ఈ వడల్ని చేతితోటే ఈజీగా ఒత్తేసుకోవచ్చండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే ప్రాసెస్లో ఈజీగా చేతితోటి ఒత్తేసుకోవచ్చు వడల్ని. వడలన్నీ ఆయిల్లో వేసుకునేంత వరకు స్టవ్ మీడియంలోనే ఉంచుకోండి. ఆయిల్ లైట్ హీట్గా ఉంటే ఏంటంటే లోపల వరకు బాగా ఉడుకుతాయి వడలు, లేదా లోపల కొంచెం పిండి పిండిగాను పచ్చిగాను ఉంటుంది. ఈ అలసందల వడలు వచ్చేసేసి సాంబార్తో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వడలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి మీడియంలోనే ఉండాలండి, హైలో పెడితే మాడిపోతాయి. మీడియంలో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మీడియంగా పట్టుకోండి. మరీ ఎక్కువ పలుకుగా పట్టుకున్నా కానీ ఆయిల్లో వడలు వేసేటప్పుడు విడిపోతాయి. నాకు ఇక్కడ వడలు వేగిపోయాయండి, నేను సపరేట్ జల్లీలోకి తీసుకుంటున్నాను. ఈ వడలకు వచ్చేసేసి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి అస్సలు. నార్మల్గా మినప వడలు అలాంటివి చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఈ వడలకి ఆయిల్ అస్సలు పట్టదు, అబ్జర్వ్ కాదు వడలకి ఆయిల్. ముందుగా ఏ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నానో అదే విధంగా ఇంకొకసారి కూడా వడలు వేసుకుంటున్నాను. నార్మల్గా మినప వడలు అలాంటివి అయితే 2 చేతులతో ఒత్తుకోవాల్సి వస్తుంది. ఈ వడలకు అలా ఏమీ అవసరం లేదు, ఒకే చేతితో రౌండ్గా బాల్ లాగా తీసుకొని చేతితోటి ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ వడలన్నీ వేగిపోయాయి. నేను ఇక్కడ వడలన్నీ జల్లీలోకి తీసేసుకుంటున్నాను. మరి వడలు ఎక్కువగా మాడనివ్వద్దండి, కొంచెం లైట్ రెడ్డిష్ కలర్లో ఉన్నప్పుడే తీసేసేయాలి. ఇక్కడ మనకి వడలు రెడీ అయిపోయాయి. సపరేట్ బౌల్లోకి తీసుకున్నాను ఈ వడలని. ఈ వడలని షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిదండి ఈ వడలు వచ్చేసి. ఈ వడలని నైట్ టైంలో కంటే మార్నింగ్ టైంలో కానీ సాయంత్రం టైంలో స్నాక్స్కి కానీ తీసుకుంటే ఇంకా చాలా మంచిది. నెక్స్ట్ ఈ వడలకి కాంబినేషన్గా నేను ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. వడలు చికెన్ కర్రీ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. ఈ వడలకి సపరేట్ కాంబినేషన్ కూడా అవసరం లేదు, అలానే తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను చికెన్ కర్రీ వచ్చేసేసి ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. చికెన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేయడం వల్ల చికెన్ పీస్ వచ్చేసి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చికెన్ కర్రీ వచ్చేసి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో ఒక టమోటా, 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి వచ్చేసేసి సగం ఉడికితే సరిపోతుంది. సగం ఉడికిన తర్వాత ఇది పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇందులోనే చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. అల్లం ముక్క అనేది మీ చాయిస్. అల్లం వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. టమోటాలు మగ్గిపోయాయి, పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి కూర తాలింపు వేయడానికి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను, చిన్న టేబుల్ స్పూన్ తోటి. పసుపు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ ఎప్పుడైనా సరే చికెన్ షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని క్లీన్ చేసుకోండి. అలా అయితే చికెన్ క్లీన్ అవుతుంది. నేను చికెన్ అంతా బాగా కలిసేలా ఇక్కడ కలిపేసుకున్నాను. కలిపేసి స్టవ్ హైలో పెట్టుకొని 8 to 10 minutes మగ్గించుకోవాలండి. ఈ చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది స్టవ్ హైలో పెట్టి మగ్గించుకోవడం వల్ల. చికెన్ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 minutes వరకు హైలోనే ఉంచి మగ్గించుకోవాలి.
నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చికెన్లో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా చికెన్ అంతా ఉప్పు కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ హైలోనే మగ్గించుకున్నాను. నేను ఇక్కడ చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. ఈ టైంలో మనం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా వేయించి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకొని మెత్తగా అది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్ని. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరి చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఈ టమోటా ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ వచ్చేసి స్లిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకోవడం వల్ల ఈ గ్రేవీ ఫ్లేవర్ అంతా చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 5 to 6 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత నాకు ఇక్కడ చికెన్ మగ్గిపోయింది. ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని చికెన్ మొత్తం బాగా ఒకసారి కలిపేసుకున్నాను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత చికెన్ ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఇక్కడ చికెన్లో నేను కారం యాడ్ చేయలేదండి, ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, టమోటా ఆనియన్ పేస్ట్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ ఘాటే నాకు సరిపోయింది. మీరు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చికెన్లో ఏమైనా నీచు వాసన ఉన్నా కానీ అది కూడా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నాకు అలసందల వడలు అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.